అందరికి నమస్తే అండి. మన గార్డెన్ బ్లాగ్స్కి స్వాగతం. నేను మీ పుష్ప. ఈరోజు మన వీడియోలో నాటు గులాబీ కొమ్మలతో మొక్కలు ఎలా పెంచాలో చూపించబోతున్నానండి. మనం నాటిన ప్రతి కొమ్మ చిగురించాలి, సక్సెస్ అవ్వాలి అంటే ఎలా నాటాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే అండి, వెళ్ళిపోదాం. ఇది మన గార్డెన్లో ఉన్న నాటు గులాబీ అండి. చూడండి, చెట్టు నిండా పువ్వులు కంటిన్యూగా విప్పుతూనే ఉంటాయి. కనీసం ఒక 20 పువ్వులు ఉన్నాయండి. కలర్ చాలా బాగుంటుందండి ఈ చెట్టుది. పువ్వులు కూడా పెద్ద పెద్ద సైజులో విప్పుతాయండి. చాలా బుషిగా పెరిగిపోయింది. మొత్తం కొమ్మలన్నీ పడిపోతున్నాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఫ్లవర్స్. ఇవి మనం నార్మల్గా హైబ్రిడ్ గులాబీల కంటే ఈ నాటు గులాబీలే మంచి స్మెల్ ఉంటాయండి. ఇవే అసలు మనం పెంచుకోవాలి గార్డెన్లో. ఈ నాటు గులాబీలే మన గార్డెన్లో హెల్తీగా పెరుగుతాయండి. మనకి ఎప్పటికీ పువ్వులు ఇప్పుతాయి. ఆ హైబ్రిడ్ మొక్కల్ని చాలా మెయింటైన్ చేయాలన్నమాట. ఇవి ఎలాంటి మెయింటైన్ చేయకపోయినా కూడా మనకు పువ్వులు ఇస్తూనే ఉంటాయి. ఓకే అండి, ఇప్పుడు మనం కొమ్మల్ని అయితే కట్ చేసేసుకుందాం. ఒక 4-5 months బ్యాక్ నేను కంప్లీట్గా ప్రూనింగ్ చేసేసిన. చూడండి, అప్పుడే ఇంత పెద్దగా పెరిగిపోయింది. ఎలా ప్రూనింగ్ చేయాలి, ప్రూనింగ్ చేసిన తర్వాత ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తే మనకు చెట్టు ఫాస్ట్గా పెరిగి చెట్టు నిండా గుత్తులు గుత్తులు పూలిపుతాయి అనేది నేను ఒక రీసెంట్గా వీడియో చేసి పోస్ట్ చేశాను. మన ఛానల్లో ఉంటుందండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే ఒక్కసారి చూడండి, ట్రై చేయండి. సూపర్ రిజల్ట్ ఉంటుంది. అయితే మనము కొమ్మలతో మొక్కలు పెంచాలనుకున్నప్పుడు మనము కొమ్మల్ని కట్ చేసుకునేటప్పుడు కొద్దిగా ముదిరిన కొమ్మల్ని తీసుకోవాలి, కొంచెం లావుగున్న కొమ్మల్ని తీసుకోవాలండి. మరీ సన్నగా ఉండకూడదు, మరీ లేతగా ఉండకూడదు కొమ్మలు. అన్ని కొమ్మలకు మొగ్గలు పూలే ఉన్నాయండి, కాబట్టి మొగ్గలున్న కొమ్మనే కట్ చేసుకోవాలి. గులాబీ చెట్టు మీద రాడిష్ కొమ్మలు పడ్డాయండి. విత్తనాల కోసం ఉంచిన అన్నమాట. చాలా పెద్దగా అయిపోయి పువ్వులు కాయలు అయిపోయి కంప్లీట్గా చెట్టు మీద పడిపోయింది. తీస్తే విత్తనాలు డ్యామేజ్ అవుతాయని అలాగే వదిలేశాను అన్నమాట నేను. విత్తనాలు కొంచెం ఎండిన తర్వాత అవన్నీ మనం కలెక్ట్ చేసుకొని అప్పుడు రోజు మొక్కను ఒక సపోర్ట్ ఇచ్చి ఒక తాడుతో కడితే నీట్గా పెరుగుతుంది. ఈ రాడిష్ కాయలతో పువ్వులతో కర్రీ చేస్తారంట. ఎంతమందికి ఐడియా ఉందో జర కామెంట్ చేయండి. నాకు అస్సలు ఐడియా లేదండి. మీరు చెప్తే ఒకసారి ఖచ్చితంగా నేను కట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే అండి, కొమ్మని కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు నాటుకుందాం. ఇప్పుడు ఒక ఖాళీ ఆయిల్ డబ్బాను తీసుకుంటున్నాను నేనైతే. మీకు ఏది అందుబాటులో ఉంటే అది ప్లాస్టిక్ డబ్బా తీసుకోండి. మ్యాక్సిమము ఇళ్ళల్లో ఇలాంటి ఆయిల్ డబ్బాలు ఉంటాయి కాబట్టి నేను ఇదే తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనము మధ్యలో కట్ చేసుకోవాలండి. నేను చేతితో చూపిస్తాను కదా, అక్కడికి కట్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా నీట్గా కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనము ఈ 2 ముక్కల్ని మళ్ళీ యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు పైన పార్ట్ ఉంది కదండి, ఆ పైన పార్ట్ కూడా ఒక 1/2 inch వరకు కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనము సెట్ చేస్తే సెట్ అయిపోవాలన్నమాట. కరెక్ట్గా సెట్ అవ్వాలి, గాలిపోకుండా అలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము కింది భాగం కట్ చేసుకున్నాం కదా, ఆ అడుగు భాగంకు హోల్స్ పెట్టుకోవాలండి ఎక్స్ట్రా వాటర్ పోవడానికి. ఒక పెద్ద మేకును బాగా వేడి చేసేసి హోల్ చేసుకోవాలండి. ఒక 6-7 హోల్స్ అన్న కంపల్సరీగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము గార్డెన్ సాయిల్ వేయాలండి. సాయిల్ మిక్స్ అవసరం లేదు. ఎర్ర మట్టి అయినా తీసుకున్నా పర్వాలేదు, నల్ల మట్టి తీసుకున్నా పర్వాలేదు, కానీ నార్మల్ సాయిల్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన 1-2 గుప్పిళ్ళ కంపోస్ట్ వేయాలండి. లేదంటే మేక ఎరువైనా వేసుకోవచ్చు, ఆవు ఎరువైనా కూడా వేసుకోవచ్చు. పైన ఒక 2 గుప్పిళ్ళు వేస్తే సరిపోతుంది అన్నమాట. కంపోస్ట్ వేసిన తర్వాత పైన కొంచెం కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ముందు కట్ చేసుకున్న కొమ్మల్ని రెడీ చేసుకుందామండి. చూడండి, నేనైతే పూలతోనే కొమ్మల్ని కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనము ఆయిల్ డబ్బా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ డబ్బా సైజుని చూసుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కొమ్మల్ని కట్ చేసుకోవాలన్నమాట, స్టెమ్స్ని. కాబట్టి నేను ఒక జానెడు కట్ చేస్తున్నాను. ఇది నాటు గులాబీ అండి. చాలా ముళ్ళు ఉంటాయి, ముళ్ళు కూడా షార్ప్గా ఉంటాయి. ఈ నాటు గులాబీల ముళ్ళు గుచ్చుకుంటే విపరీతమైన నొప్పి వస్తుందండి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా కొమ్మలు కట్ చేసుకోవాలా. చూడండి, ఇక్కడ మనకు ఆకులు ఉన్నాయి కదా, అక్కడ నుంచి చిగురించడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. న్యూ బ్రాంచెస్ వస్తాయి. కాబట్టి ఆ ఆకులు కట్ చేసుకునేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా కట్ చేసుకోవాలన్నమాట, ఆ మొదలు డ్యామేజ్ అవ్వకుండా. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు అలా కొంచెము కాడకున్నా పర్వాలేదు,
కంప్లీట్గా తీయాల్సిన అవసరం లేదు. కొంచెం కొద్దిగా ఉంచి కూడా మనం కట్ చేసుకున్నా ఏం పర్వాలేదన్నమాట. చూడండి అలా కట్ చేసేసుకోవాలా మిగతా కొమ్మలన్నీ. ఓకే, కొమ్మలు రెడీ అయిపోయినాయి కదండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా సాయిల్ని. ఇప్పుడు అందులో మనం ఈ కొమ్మలు నాటుకుందాం. మనము కొమ్మలు నాటుకునేటప్పుడు ఆ డైరెక్షన్ కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆకులు ఏమి ఉండవు కాబట్టి మనం కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చూసుకోకుండా డైరెక్ట్ అలా పెట్టేయకుండా డైరెక్షన్ చూసి పెట్టాలి. చూడండి నేను పైన చూపిస్తున్నాను కదా గని, మనం ఇంతకుముందు చిగుళ్ళు వస్తాయని చూపించాను కదా, అది ఖచ్చితంగా ఒక్క గని అయినా మట్టిలో ఉండేలాగా నాటుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకు మట్టిలో ఖచ్చితంగా కొమ్మ ఉండేలాగా చూసుకొని నాటుకుంటే 100% సక్సెస్ అవుతాయండి. మనం నాటిన ప్రతి కొమ్మ చిగురిస్తుందన్నమాట ఈ విధంగా నాటుకుంటే. ఇలా మనం తీసుకున్న అన్ని కొమ్మల్ని మట్టిలో నాటుకోవడమే అండి. ఖచ్చితంగా ఒక 1 ఇంచ్ అయినా మట్టిలో ఉండేలా చూసుకోండి. అలాగే ఆ కొమ్మకు ఒక్క గన అయినా కింది భాగంలో మట్టిలో ఉండేలాగా చూసుకొని నాటుకోండి. ఈ ఒక్క జాగ్రత్త తీసుకుంటే చాలండి, నాటిన ప్రతి కొమ్మ చిగురిస్తుంది, సక్సెస్ అవుతుంది. ఈ నాటు గులాబీలే కాదండి, ఏ గులాబీ కొమ్మలైనా సరే, ఏ పూల కొమ్మలైనా సరే మనము కొమ్మల ద్వారా మొక్కలు పెంచాలనుకుంటే ఈ విధంగా నాటుకుంటే ఖచ్చితంగా పెరుగుతాయండి, మొక్కలు పెంచవచ్చు. అయితే మనము తీసుకున్న డబ్బుకు కొంచెం హైట్ ఎక్కువ అవుతున్నాయి కొమ్మలు, అందుకే పైన కట్ చేస్తున్నాను అనమాట. ఒక 1/2 ఇంచ్ వరకు. డబ్బా సైజుని బట్టి మనం కొమ్మలు నాటుకోవాలి. నేను సరిపోతాయి అనుకున్నాను కానీ కొంచెం హైట్ ఎక్కువ అనిపిస్తుంది అన్నమాట, అందుకే కట్ చేసేస్తున్నా. ఈ సైజు డబ్బాలో అయితే మనము ఒక 9-10 కొమ్మల వరకు కూడా ఈజీగా నాటుకోవచ్చు అండి, ఏం పర్వాలేదన్నమాట. ఓకే అండి, కొమ్మలు నాటుకోవడం అయితే అయిపోయింది కదా. ఇలా కొమ్మలు నాటుకున్న తర్వాత ఒక 2 గుప్పిళ్ళ కంపోస్ట్ను పైనుంచి వేయాలి. కంపోస్ట్ లేకపోతే మేక ఎరువైనా ఆవు ఎరువైనా కూడా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదండి. మనకి ఏది అందుబాటులో ఉంటే అది వాడచ్చు. కంప్లీట్గా మట్టి నాన్నంత వరకు నీళ్లు పోయాలండి, ఎందుకంటే ఇక మళ్ళీ మనం నీళ్ళు పోయవలసిన అవసరం లేదు ఈ మెథడ్లో కనుక మనము కొమ్మలు నాటుకుంటే. అవునండి, మనము రోజు నీళ్ళు పోయాలి, కొమ్మలు ఎండిపోతాయేమో, చిగురించాయో ఏమో అన్న టెన్షన్ ఉండదన్నమాట ఈ మెథడ్లో మనం కొమ్మలు నాటుకుంటే. ఒక్కసారి నీళ్ళు పోస్తే చాలండి, ఇక చిగురించేంత వరకు మనం నీళ్ళు పోయిన అవసరం లేకుండానే మనకు మొక్కలు చిగురిస్తాయి, బ్రతుకుతాయి, సక్సెస్ అవుతాయి. మన ముందు కట్ చేసుకున్న పై భాగం ఉంది కదండి డబ్బది, అది నిదానంగా పెట్టాలి, కొమ్మలు కదలకుండా. లోపల మనం నాటుకున్న కొమ్మలు కూడా డబ్బాకు తగలకుండా నీట్గా పెట్టుకోవాలి. అందుకే మనం డబ్బా సైజును చూసి కొమ్మలు నాటుకోవాలన్నమాట. డబ్బాల లోపలి భాగంలో ఇలా పైన కొద్దిగా గ్యాప్ ఉండేలాగా కొమ్మలు నాటుకోవాలి, లేకుంటే కొమ్మలు డ్యామేజ్ అయిపోతాయి. ఈ డబ్బాను మనము ఎండకు పెట్టినా పర్వాలేదు, నీడకు పెట్టినా పర్వాలేదు, వానకు పెట్టినా పర్వాలేదు, గాలికి పెట్టినా పర్వాలేదండి, ఏ రకంగా కూడా ఈ కొమ్మలు డ్యామేజ్ అవ్వవు. ఈ మెథడ్లో కనుక మనం కొమ్మలతో మొక్కలు పెంచాలి అనుకుంటే పర్ఫెక్ట్ మెథడ్ అండి ఇది. ఏ సీజన్లో అయినా కూడా మనం కొమ్మల ద్వారా మొక్కలు పెంచేసుకోవచ్చు. 100% కాదండి, 1000% సక్సెస్ అవుతాయి. ఓకే అండి, 1 మంత్ తర్వాత ఇప్పుడు రిజల్ట్ చూద్దామండి. మనము కొమ్మలు నాటిన 1 మంత్ దాకా ఒక్క చుక్క కూడా నీళ్ళు పోయలేదండి నేను. చూడండి ఎంత బాగా చిగురించినాయో, నాటిన ప్రతి కొమ్మ చిగురించిందండి. చూడండి ఎంత హెల్దీగా చిగుళ్ళు వచ్చేసినాయో. ఒక్క కొమ్మ అంటే ఒక్క కొమ్మ కూడా డ్యామేజ్ అవ్వలేదండి, ప్రతి కొమ్మ చిగురించింది. చూడండి ఇంక లేత చిగుళ్ళు వస్తూనే ఉన్నాయన్నమాట. చూడండి 100% కాదండి, 1000% సక్సెస్ అవుతాయి ఈ విధంగా మనము కొమ్మలు నాటుకుంటే. చూడండి చిన్న గడ్డి మొక్కలు కూడా మొత్తము పెరిగినాయి అన్నమాట. 1 మంత్ అయినా నీటి చుక్క పోయకపోయినా చూడండి ఇంకా మట్టి మొత్తం తేమగానే ఉంది. ఇంకా మనం ఇందులో కోకోపీట్ వాడలేము, ఏం వాడలేము. చూడండి ఎంత బాగుంది కదా మెథడ్. అయితే చాలామంది ఎక్కడ ఫెయిల్ అవుతారు అంటే కొమ్మలు చిగురించిన తర్వాత పెంచడంలో ఫెయిల్ అవుతారండి. కాబట్టి కొమ్మలు నాటేటప్పుడే కాదు, కొమ్మలు చిగురించిన తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు అవసరం అండి. అవేంటి అంటే ఇలా చిగురించిన మనము ఈ కొమ్మల్ని కనీసం ఒక 6 నెలల వరకు అదే డబ్బాలో పెంచగలగాలి అండి. ఇప్పుడు ఒకవేళ ఈ మెథడ్లో అయితే మనము పెద్దగా నీళ్ళు పోయకపోయినా పర్వాలేదు, ఇంకా 1 మంత్ 2 మంత్ అయినా కూడా నీళ్ళు పోయకపోయినా ఇవే పెద్దగా అవుతాయి మొక్కలు, 100% పెద్దగా అవుతాయి. కానీ ఒక 1 మంత్కి ఒకసారైనా మూత తీసి కొద్దిగా ఫంగస్ లాగా వస్తుంది కాబట్టి ఆ ఫంగస్ అంతా తీసేసి మొక్క మొదట్లో ఉన్న మట్టిని కొద్దిగా లూజ్ చేయాలన్నమాట.
మళ్ళీ తర్వాత అట్లనే పెట్టేసేయాల. అది కూడా ఎంతవరకు పెరుగుతాయి, మన డబ్బాలో లోపల స్పేస్ ఉన్నంత వరకే పెరుగుతాయి మళ్ళీ. కాబట్టి చూసుకోవాలన్నమాట అది. తర్వాత కొంచెం పెద్దగా అయిన తర్వాత పైన తీసేసి మనం డే బై డే నీళ్ళు ఇచ్చినా కూడా సరిపోతుంది. మనకు మొక్కలు స్ట్రాంగ్ అవ్వాలండి. స్ట్రాంగ్ అయ్యేంత వరకు 5-6 మంత్ వరకు మనం నాటిన డబ్బులని కొమ్మలు ఉంచాలి. అప్పుడే మనము వేరే తోటలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఈ మెథడ్లో చూపించాను కాబట్టి ఈ మెథడ్ గురించి మాట్లాడతానండి. ఈ మెథడ్లో అయితే ఒక 2-3 మంత్స్ తర్వాత పైన మొత్తం ఆ కప్పు తీసేసి కంప్లీట్గా పై భాగం తీసేసి మొక్క మొదట్లో ఉన్న ఫంగస్ ఏమన్నా వస్తే తీసేసి మట్టి మొత్తం లూజ్ చేసి ఒక 2 గుప్పిళ్ళ కంపోస్టు వేసి మనం డే బై డే నీళ్ళు పోయాలి. అలా ఒక 5-6 మంత్ వరకు మొక్కలు ఈ డబ్బాలని పెంచి మొక్కలు కొంచెం పెద్దగా అయ్యి స్ట్రాంగ్ అయ్యి రూట్స్ బాగా ఫామ్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం పెద్ద తోటలోకి షిఫ్ట్ చేసుకోవాలి. మనకు రూట్స్ బాగా వచ్చినాయి, బాగా రూట్స్ అన్ని స్ప్రెడ్ అయినాయి అన్నీ మనకి కింద తెలిసిపోతుంది. ఎందుకంటే ఇది ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ డబ్బా కాబట్టి ఈజీగా తెలిసిపోతుంది. అలా చూసుకొని బాగా రూట్స్ వచ్చేసినాయి, మొత్తం స్ప్రెడ్ అయినాయి అన్నప్పుడే మనం పెద్ద తోటలోకి షిఫ్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మొక్కలు మనకు పెద్దగా అవుతాయండి, పెరుగుతాయి. ఇదండి. మరి ఎలా అనిపించింది మెథడ్? బాగుందా? మీకు నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి, మీకు ఎలా అనిపించిందో. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.